ఎందుకంటే జరిగే రాజకీయ నాయకుల్ని వైసీపీ గవర్నమెంట్ లో చూసిన ఎదవల్ని చవటాలని చూసి జనం కూడా మంచి మాట అన్నాడు అనే ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆదరణ పెరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. సో ఇటువంటి నాయకులు ఇంకా ముందు ముందు జనసేనలో రావచ్చు రాబోవచ్చు. కంపల్సరీ. ఎందుకంటే రీసెంట్ గా 50% రాజకీయ పరంగా పెరిగిన ఎమ్మెల్యే సీట్లు 268 వెళ్ళి అంటేనే చాలా హ్యాపీ అనిపించింది. కూటమిలో కొత్త వాళ్ళు రాబోతున్నారు. అలాగే జనసేన పార్టీకి కూడా ఎక్కువ మంది రాబోతున్నారు. బీజేపీ పార్టీ కూడా అక్కడ మొదలు పెడుతుంది రాజకీయం ఏపీలో అనే ఒక ఆలోచన మాకు మొదలైంది. సో అయితే ఫైనల్ గా బ్రో, నేను ఒక వీడియో అయితే చూడడం జరిగింది. దాని మీద మనకి టాలీవుడ్ యాక్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు చేసినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏం చేసినా సరే సో మీరు క్వశ్చన్ చెయ్యాలి, వాళ్ళని కాళ్ళ పట్టుకొని అడగాలని చెప్పేసి అంత ధైర్యంగా చెప్పారు కదా. ఇలాంటి రాజకీయ నాయకుడు మీరు ఎప్పుడైనా చూసారా? మీతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, సెల్యూట్ టు యు అని చెప్తాను. మంచి మాట అన్నాడమ్మా. రాజకీయం ఏంటంటే చూస్తున్నారమ్మా, గత 5 సంవత్సరాలు ఉన్న పనికి మాలిన దైత్యుల్ని, నికృష్టుల్ని, పాపాత్ముల్ని చూసి ఒక ఆవేదన ఆయనలో వచ్చే రాజకీయంలోకి వచ్చాడు. ఈసారి గెలిచి తీరాలనే ఒక పట్టుదలతో ఆయన గెలిచాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆ మంత్రి పదవులకు ఒక విలువ రావాలి అని చెప్పేసి ఆయన పార్టీలో 4-5 ఆయన కింద 2-3 పెట్టుకుని ఒక వ్యాఖ్యలుగా ఆయన ముందుకెళ్తున్నాడు. అధికారులు సోమరపోతులను చేస్తున్న పనికిమాలిన మంత్రులుగా ఉన్న వాళ్ళ వల్ల అధికారులకు విలువ లేకుండా పోయింది. మళ్ళీ అధికారులకు విలువ తేవాలి. గవర్నమెంట్ అధికారి అంటే ఒక విలువ ఉందరా నాయన, ఆయన పెన్నుకు సంతకానికి ఒక వాల్యూ ఉంది అనేది గ్రహించాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సొసైటీలో మళ్ళీ వాళ్ళకు విలువ రావాలని చెప్పేసి మంత్రులుగా మంచి మంచి వాళ్ళని కోరి పెట్టారు. అలాగే సాగుతున్నారు. నాదెళ్ల మనోహర్ గారు చరిత్ర ఉంది ఆయనకి. 3 సార్లు 4 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఎంతో చేశాడు. అనే అనుగ్రహంతోనే ఆయనకి 2-3 శాఖలకు కేటాయించాడు. ఆయనకి తగ్గట్టే చేశాడు. రేషన్ కార్డు చూసేవా, ఒక ఐడి కార్డు లాగా తయారు చేశాడు. మరి అదొక్కటి చాలు, దానిలోనే అన్నీ అయిపోతున్నాయి A to Z. అది ఒక్కటి చాలు ఉదాహరణ. మార్పు అనేది మొదలయ్యింది. రేషన్ బియ్యం వెళ్తుంటే పట్టుకున్నాడు. మరి అదొక్కటి చాలు, కేంద్రానికి రాష్ట్రానికి ₹1 చూపిస్తున్నారు. ఇలాంటి మంత్రులే కావాలి సొసైటీకి అని పవన్ కళ్యాణ్ గారు కళాఖండగా చెప్పారు. అదే మాట మేము